కేరళలో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించింది. కేరళలో ఇప్పటి వరకు బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఈసారి త్రిశూర్ నియోజకవర్గంలో ప్రముఖ మలయాళీ నటుడు సురేష్ గోపిని రంగంలో దించి ఆ సీటు గెలుచుకోగలిగింది. ఇక్కడ సురేష్ గోపి పైన బీజేపీ ఎంత ఆశలు పెట్టుకుందంటే, సురేష్ గోపి బిడ్డకు మ్యారేజ్ అయితే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యాడు. సో ఆ స్థాయిలో ఆ సీటు పైన ఆశ పెట్టుకున్నారు. అయితే సురేష్ గోపి త్రిశూర్ లోక్సభ సీట్ను గెలుచుకోవడంలో కీలకం. యూడిఎఫ్ ఓట్లు భారీగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇక్కడ యూడిఎఫ్ 9% ఓటు కోల్పోయింది, థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. సెకండ్ ప్లేస్లో ఎల్డీఎఫ్ ఉంది. అయితే ఒక సీటు గెలవడమే కాకుండా తిరువనంతపురంలో సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. అంటే లెఫ్ట్ను కూడా థర్డ్ పొజిషన్కి నెట్టివేసి కేరళ స్టేట్ క్యాపిటల్లో బీజేపీ నెంబర్ 2 పొజిషన్లోకి వచ్చింది. శశి థరూర్ కాంగ్రెస్ అభ్యర్థి మరోసారి గెలిచాడు. కానీ ఇక్కడ ఇక్కడ కేంద్ర మంత్రి చాలా గట్టి పోటీ ఇచ్చాడు. సో ఇక్కడ చాలా సీరియస్ కంటెస్ట్లో ఒక దశలో బీజేపీయే గెలుస్తుంది, శశి థరూర్ ఓడిపోతాడు అని కూడా అనుకున్నారు. ఇక మరో నియోజకవర్గంలో అటింగల్ అనుకుంటాను, అక్కడ థర్డ్ పొజిషన్లోకి వచ్చిన మంచి ఓటింగ్ వచ్చింది. ఇంకో 2 నియోజకవర్గాలు పట్టణంబెట్ట ఇలాంటి సీట్లో కూడా బీజేపీకి రీజనబ్లీ గుడ్ ఓటింగ్ వచ్చింది. ఓవరాల్గా బీజేపీ ఓటింగ్ 16.7% పెరిగింది. అంటే 2019లో ఇది 13.6% ఉండే, ఈసారి మరో 3% పెంచుకొని 16.7కి వచ్చింది. ఇక ఎంటైర్ ఎన్డీఏ ఓటింగ్ తీసుకుంటేనైతే నియర్లీ 4% పెరిగింది. సో ఎందుకంటే బీడీజేఎస్ అనే ఒక పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని బీజేపీ పోటీ చేసింది. బీజేపీ 16 సీట్లో పోటీ చేస్తే కేరళలోని 20 సీట్లుంటే 4 తన మిత్రపక్షమైన బీడీజేఎస్కి ఇచ్చాయి. ఓవరాల్గా ఎన్డీఏ ఓటింగ్ నియర్లీ 19% దాటిపోయింది. లాస్ట్ టైము 15.64 ఉంటే ఈసారి ఏకంగా 19.23%, 19% దాటిపోయింది. అంటే ప్రతి 5 మలయాళీ ఓటర్స్లో ఒకరు ఎన్డీఏకు ఓటేశారు. ఇది చాలా సిగ్నిఫికెంట్ ఇండికేషన్. ఎందుకు ఎలా సాధ్యమైంది అన్నప్పుడు ఎన్డీఏకు 4% ఓటింగు పెరగడానికి ఎవరి ఓటింగ్ తగ్గిందని చూస్తే 2 కూటమిల ఓటింగ్ తగ్గింది. యూడీఎఫ్ ఓటింగ్ తగ్గింది, ఎల్డీఎఫ్ ఓటింగ్ తగ్గింది. ఎల్డీఎఫ్ ఓటింగ్ ఒక 3% తగ్గింది, యూడీఎఫ్ ఓటింగ్ కూడా ఒక 2% తగ్గింది. 2 కూటమిల ఓటు తగ్గడం వల్ల క్లియర్గా బీజేపీ లాభపడింది. అంటే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో మరి బీజేపీ పెరుగుదల ఏ రకమైన ప్రభావం చూపుతుంది? ఇప్పుడు ఏదో ఒక కూటమిని దెబ్బతీయకుండా 2 కూటమిలు దెబ్బతీసింది. మరీ ముఖ్యంగా ఎల్డీఎఫ్కు మద్దతుగా ఉన్న హిందూ కమ్యూనిటీ, హిందూస్లో డామినెంట్ కమ్యూనిటీ టాడీ ట్యాపింగ్ కమ్యూనిటీ, మన దగ్గర గీత కార్మికులు అంటాం. సో ఆ కమ్యూనిటీ ఓట్లు ప్రధానంగా సిపిఎం ఫాలోయింగ్ కమ్యూనిటీ అది. ఈవెన్ పినరాయి విజయన్ కూడా అదే కమ్యూనిటీ చెందిన వ్యక్తి. సో ఓటర్లను కూడా బీజేపీ బాగా ఆకర్షించింది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఎల్డీఎఫ్ని దెబ్బతీస్తుందా, యూడీఎఫ్ని దెబ్బతీస్తుందా అనేది ఒక ఆసక్తికరమైన చర్చగా మొదలైంది. కానీ సౌత్లో బీజేపీ ఇంప్రూవ్ అవుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. కేరళలో ఏకంగా 14 లాస్ట్ టైం 20% పార్లమెంట్ ఎన్నికల్లో వస్తే ఈసారి 35% పెంచుకుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి ఓట్లు పెంచుకుంది. తమిళనాడులో డబుల్ డిజిట్లోకి వచ్చింది. సీటు గెలవకపోయినా లాస్ట్ ఎలక్షన్లో 3.6%, ఇప్పుడు డబుల్ డిజిట్కి వచ్చింది. కేరళలో కూడా 16% ఓటింగు, ఎన్డీఏగా 20% ఓటింగ్ ఒక సీటు గెలుచుకోగలిగింది.